హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో రీసెంట్గా కొన్ని టాపిక్స్ అనేవి జాగ్రఫీ నుంచి కొన్ని టాపిక్స్ అనేవి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో ఈ టాపిక్స్ అనేది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి 90% అడిగేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట, జాగ్రఫీ పరంగా అలానే కరెంట్ అఫైర్స్ పరంగా. సో రెండు కాన్సెప్ట్స్ అడిగేదానికి అవకాశం ఉంది. ఒకటి వరల్డ్ జాగ్రఫీ అనమాట, సో ప్రపంచ భూగోళ శాస్త్రం ప్రకారం అడగవచ్చు, లేదా ఇంకోటి వచ్చేసి కరెంట్ అఫైర్స్ ప్రకారం అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ అనేది మనం క్విక్గా డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టాపిక్సే కాకుండా ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి చెప్తాను నేను. సో వీటికి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ కూడా చెప్తాను, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లాస్ అనేది చివరి వరకు చూడండి. సో చాలా మంది ఇవి చూసి నోట్ చేసుకుంటున్నారు. ఇలా కాకుండా నేను చాలా మధ్యలో చాలా థింగ్స్ చెప్తాను అనమాట, అవన్నీ కూడా నోట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కొంచెం 2xpలో పెట్టుకుని 1.5xలో అయినా పెట్టుకొని చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం ఈ 7 టాపిక్ సంబంధించి ఎందుకు వార్తల్లో ఉన్నాయి, అడిగేదానికి ఎందుకు అంత ప్రిడిక్టబుల్ ఉందో చూద్దాము. సో దీనికంటే ముందు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లో చూడండి. లేదా మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే మిషన్ సంకల్పన ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, హై ప్రయారిటీ టాపిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి అనమాట. మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. సో చూడండి, చాలా చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. సో లేదు మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాము, తక్కువ ప్రైస్లో ఉంటుంది విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో తర్వాత కరెంట్ అఫైర్స్, టీఎస్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఉంది. ఈ రెండు కోర్సుల నుంచి లాస్ట్ టైం జరిగిన 2 టైమ్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 30+ క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. 30+ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇందులో నుంచి ఫస్ట్ టైం 13 వచ్చాయి, తర్వాత 15 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇందులో కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ 15 క్వశ్చన్స్ వచ్చాయి, తర్వాత 16 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇందులో కరెంట్ అఫైర్స్లో మీకు టీఎస్ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంట్రెస్ట్ అన్ని కవర్ అవుతాయి. ఇందులో కూడా క్విక్ సమ్మరీ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం అనమాట. ఇవి కూడా చూడండి, మీకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనమాట. ఇది ఎందుకు వార్తలో ఉందంటే రీసెంట్గా తైవాన్లో భూకంపం వచ్చింది. సో తైవాన్లో భూకంపం వచ్చింది. నెక్స్ట్ కొన్ని యాక్టివ్ వోల్కానోస్ అనమాట, కొన్ని యాక్టివ్ వోల్కానోస్ కూడా వార్తల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నేమ్స్ అలానే కంట్రీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ కంట్రీలో ఉంది. సో ఏ యాక్టివ్ వోల్కానో ఏ కంట్రీలో ఉంది గుర్తుపెట్టుకోవాలి. అలానే రీసెంట్గా సైంటిస్ట్ ఏం చెప్పారంటే, కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు 90% భూకంపాలు అనేవి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో వస్తున్నాయంట. అలానే ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఎటువంటి కంట్రీస్ ఉంటాయి, సో ఎటువంటి కంట్రీస్ ఉన్నాయి, బోర్డర్ షేర్ చేసుకుంటున్నాయి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా అడిగేదానికి ఆస్కారం ఉంది. సో ఎక్కువ ప్రిడిక్టబుల్ టాపిక్స్లో ఇది టాప్లో ఉందన్నమాట. ఇదైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడిగేదానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్లేట్ బౌండరీ మూవ్మెంట్స్ ఉంటాయి. కొన్ని ఎర్త్కి సంబంధించిన ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ ప్లేట్స్ మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి మేజర్ ఉంటాయి అనమాట. సో మేజర్ ప్లేట్స్, ఇంకోటి వచ్చేసి మైనర్ ప్లేట్స్ ఉంటాయి. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ వరల్డ్ జాగ్రఫీలో ఉంటాయి. మీకు ఎన్సీఆర్టీలో లేదా మన కోర్స్ ఉంటుంది, వరల్డ్ జాగ్రఫీ కోర్స్ ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. అందులో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తర్వాత రీసెంట్ వోల్కానోస్ అనమాట, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కాకుండా సో అక్రాస్ ది వరల్డ్. సో ఇవి ఎలా చదువుకోవాలంటే న్యూస్లో ఉంటాయి అనమాట. సో రీసెంట్ న్యూస్లో ఉంటాయి కదా, లాస్ట్ 6 monthsలో ఉంటాయి. సో లాస్ట్ 6 months వార్తల్లో ఉండే ఈ రీసెంట్ వోల్కానోస్ ఎక్కడ చూసుకోండి. అలానే ఈ వోల్కానోస్ అనేవి ఏ కంట్రీస్లో ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఒక వోల్కానో వచ్చింది, అది ఏ కంట్రీలో ఉంది. సో మౌంట్ ఎత్ర అనేది వార్తల్లో ఉంది రీసెంట్గా. సో మౌంట్ ఎత్ర అనే వార్తల్లో ఉంది. సో ఇది ఎక్కడ ఉంటుంది, మనకి సిసిలీలో ఉంటుంది. సిసిలీ అంటే ఇటలీ అనమాట. సో ఇటలీ దేశంలో సిసిలీలో ఉంటుంది. అలానే మెడిటరేనియన్ సీలో కూడా ఉంటుంది. సో మెడిటరేనియన్ సీలో ఎత్తినటువంటి ఐస్ట్ ఐలాండ్ కూడా ఇదే అనమాట. కాబట్టి ఇలాంటి ఫ్యాక్ట్స్, యూరోప్లో ఉన్నటువంటి ఒకే ఒక వోల్కానో కూడా ఇదే. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్యాక్ట్స్ అనేది అనమాట. సో వోల్కానో ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన డేటా కావచ్చు, అది ఏ టైప్ ఆఫ్ వోల్కానో, స్టార్ట్ ఆఫ్ వోల్కానోనా లేకుంటే కాంపోజిట్ వోల్కానో, ఇలా పేర్లు ఉంటాయి అనమాట కొన్ని. అవన్నీ కూడా నీట్గా చూసుకోవాలి. షీల్డ్ వోల్కానో ఇట్లా ఉంటాయి, చూసుకోవాలి. తర్వాత ఎల్నినో అనమాట. సో ఎల్నినో అనేది ఒక ఫినామినా, వెదర్ ఫినామినా. ఇది మనకి పసిఫిక్ ఓషన్లో జరుగుతుంది. సో పసిఫిక్ ఓషన్లో జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఆస్ట్రేలియా అలానే సౌత్ అమెరికా కాంటినెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ అనమాట. సో కరెంట్కి సంబంధించిన ఒక ప్రాసెస్, వామ్ వాటర్కి సంబంధించిన ప్రాసెస్ అనమాట. కరెంట్కి సంబంధించి ఎల్నినోది లాస్ట్ ఇయర్ మొత్తం కూడా 2023 అనేది ఎల్నినో ఇయర్ అనమాట. సో ఎల్నినో వల్ల మన మాన్సూన్ చాలా వరకు దెబ్బతింటుంది అనమాట. సో ఎల్నినో వస్తే మన మాన్సూన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. సో వీక్ అయిపోవడం వల్ల దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంది అంటే ప్రిలిమ్స్కే కాకుండా మెయిన్స్ పరంగా కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ కూడా క్లారిటీగా అయితే చూసుకోండి. సో నెక్స్ట్ ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్. సో ఫస్ట్ పాలస్తీనా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది, తర్వాత ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చేసి ఇరాన్ వచ్చేసి అటాక్ చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ మీద, మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద కూడా అటాక్ చేస్తుంది. సో ఇటువంటి తరుణంలో ఈ దేశాలకు సంబంధించినటువంటి కంప్లీట్గా బోర్డర్ కంట్రీస్ ఏమున్నాయి. సో ఈ చుట్టుపక్కల ఈ దేశాలకు సంబంధించి ఇరాన్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, వాటికి సంబంధించిన బోర్డర్ కంట్రీస్ ఏమున్నాయి, సీస్ ఏమున్నాయి. ఇప్పుడు డెడ్ సీ ఉంది. సో డెడ్ సీ అనేది
ఇటుపక్క ఇజ్రాయిల్, ఇటుపక్క జోర్డాన్ ఉంటుంది. కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఫ్యాక్ట్స్ మొత్తం కూడా వీటికి సంబంధించిన కంప్లీట్ ఫ్యాక్ట్స్ కూడా మీరైతే లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. నేను టైం ఉంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, లేదా మన యాప్లో అయినా పీడిఎఫ్ చేసి పెడుతూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్క క్వశ్చన్లు కావచ్చు, అప్డేట్ టీఎస్పీసీ అప్డేట్స్ కావచ్చు, న్యూస్ పేపర్ అప్డేట్స్ కావచ్చు, అన్ని కూడా అక్కడ పెడుతూ ఉంటాను టెలిగ్రామ్ ఛానల్లో. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అలానే ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో మీకు ప్రతి మంత్ కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి మంత్ కరెంట్ అఫైర్ టెస్ట్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ కరెంట్ అఫైర్ టెస్ట్లో మనము ఆల్మోస్ట్ 25 to 30 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. వీటిలో ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా ఇక్కడ కవర్ చేస్తాము. లేదు మాకు కరెంట్ అఫైర్స్ కోర్స్ కావాలనుకుంటే సపరేట్గా కోర్స్ కూడా ఉందన్నమాట. సో తర్వాత రెడ్ సీ అనమాట. ఎప్పుడైతే యెమెన్కి సంబంధించిన హౌతీస్ టెర్రరిస్ట్ అనేవి ఆక్రమించుకున్న రెడ్ సీని ఇక్కడ చాలా షిప్స్ అనమాట. సో ట్రేడ్ చేస్తుంటాయి కదా, లాజిస్టిక్ షిప్స్ అన్ని కూడా హైజాక్ చేస్తున్నారు. వీటికి సంబంధించి చాలా ఆపరేషన్స్ కూడా తీసుకొచ్చారు. యూరోపియన్ కంట్రీస్ చాలా ఆపరేషన్స్ తీసుకొచ్చింది. ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా మొన్న ఇరాన్కి చాలామంది వాళ్ళకి హెల్ప్ చేశారు. ఈ పైరేట్స్ ఉంటారు కదా, ఈ పైరేట్స్ మొత్తం కూడా వాళ్ళు పైరేట్స్ నుంచి ఎటువంటి దాడులు లేకుండా షిప్స్ని కాపాడడం కోసం ఇండియా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్, యుఎస్ ఇవన్నీ కూడా రెడ్ సీకి వచ్చాయన్నమాట. కాబట్టి ఎర్ర సముద్రానికి సంబంధించిన కంప్లీట్ బోర్డర్ కంట్రీస్ ఏమున్నాయి, ఎర్ర సముద్రానికి సంబంధించిన బోర్డర్ కంట్రీస్ ఏమున్నాయి, అక్కడ ఎటువంటి స్ట్రైట్స్ ఉన్నాయి, ఎటువంటి గల్ఫ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లారిటీగా మీరైతే చూసుకోవాలన్నమాట. ఎగ్జామినేషన్ పరంగా అడగడానికి ఆస్కారం ఉంది. తర్వాత అంటార్టికా సంబంధించి కూడా ఈ మధ్య వార్తల్లో ఉన్నాయి. సో అంటార్టికాలో ఇటీవల ఒక యాక్టివ్ వోల్కానో గురించి వార్తల్లో వచ్చింది. యాక్టివ్ వోల్కానో. నెక్స్ట్ మనకి రాసు ఐస్ షెల్ఫ్ గురించి వార్తల్లో ఉంది, ఐస్ షెల్ఫ్ గురించి. తర్వాత ఇక్కడ మనకి రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఇండియాకి సంబంధించి వేరే దేశానికి సంబంధించిన రీసెర్చ్ స్టేషన్స్ ఉంటాయి. ఇండియాకి సంబంధించి దక్షిణ గంగోత్రి ఒకటి, తర్వాత మైత్రి, తర్వాత భారతి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇండియాకి సంబంధించినటువంటి రీసెర్చ్ స్టేషన్స్ అనమాట. ఇట్లా మీరు అంటార్టికా సంబంధించిన కంప్లీట్ డేటా కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య వార్తల్లో ఉంది ఎక్కువగా. అలానే దీంతోపాటు మనము రాస్ సీ కావచ్చు, రాస్ సీ ఒకటి, వెడల్ సీ, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటికి సంబంధించి కూడా క్లారిటీగా డ్రాక్ ప్యాసేజ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత సహెల్ రీజన్ అనమాట. సహెల్ రీజన్ అంటే సహారా డెజర్ట్ ఉంది కదా, ఈ సహారా డెజర్ట్లో కొన్ని కంట్రీస్ ఉంటాయి, ఆఫ్రికన్ కంట్రీస్. ఈ కంట్రీస్లో ఈ మధ్య కోప్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో కూప్స్ అంటే ఈ మిలిటరీ అనమాట, మిలిటరీ రూల్ అనమాట. మిలిటరీ వాళ్ళు గవర్నమెంట్ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళు పరిపాలిస్తారు, మిలిటరీ లీడర్స్ మొత్తం. సో కాబట్టి మిలిటరీ పాలన అనేది ఎక్కువ వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ చూసుకోండి. దీంతో పాటుగా ఆఫ్రికన్ క్లబ్ ఉంది కదా, సో ఆఫ్రికన్ క్లబ్కి సంబంధించి కూడా చూసుకోండి. ఎందుకంటే ఇటీవల ఆఫ్రికన్ క్లబ్ నుంచి నైజీరియాని బయట తోసేశారు. సో రిమూవ్ చేశారు అనమాట ఆఫ్రికన్ క్లబ్ నుంచి. ఎందుకంటే ఇక్కడంతా మిలిటరీ రూల్ రావడం వల్ల ఆఫ్రికన్ క్లబ్కి చాలా థ్రెట్ ఉంది కాబట్టి దాన్ని బయట రిమూవ్ చేస్తారు ఆఫ్రికన్ క్లబ్ నుంచి. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పరంగా ఇటువంటి ఫ్యాక్ట్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేశాను, జాగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ అనేవి చెప్పాను కదా. ఇలా కాకుండా మాకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టాపిక్స్ కావాలనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ సంకల్ప్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. మిషన్ సంకల్ప్ అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మనము మెంటర్షిప్ ఉంటుంది, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అలానే కరెంట్ అఫైర్స్ ఉంటాయి, హై ప్రయారిటీ టాపిక్స్ కూడా ఉంటాయి. హై ప్రయారిటీ టాపిక్స్ కూడా కవర్ చేసాము. ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాం, చాలా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. 1 month ఉంది. ఈ 1 monthలో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్లో హై ప్రయారిటీ టాపిక్స్ ఏం చదవాలి, సో ఈ హై ప్రయారిటీ టాపిక్స్ చదివిన కూడా మీ ప్రిలిమ్స్ అనేది క్లియర్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ కవర్ చేశాను. తెలంగాణకు సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్, టీఎస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు మెంటర్షిప్ ఉంటుంది. మెంటర్షిప్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ అనమాట, ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఉంటుంది మంది ప్రైవేటు. ఈ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం. ఈ గ్రూప్లో మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం ఉంటుంది. తర్వాత నేను జూమ్ సెషన్స్ కూడా తీసుకుంటాను. జూమ్ సెషన్స్ తీసుకొని ఈ సెషన్స్లో మీకు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ పిక్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ అటెంప్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి ఉంటుంది, పేపర్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఎలా రాయాలి, పేపర్ ఈజీ ఉన్నప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇది ఓవర్గా ఇవాళ క్లాసు. ఇలాంటి క్లాసులను అప్డేట్ చేస్తూ ఉంటాను, ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.